అంటే మనం భుజించేటప్పుడు కూడా గృహస్థులు ఎలా భుజించాలి. మామూలుగా మన ఇళ్లలో కూడా చూస్తుంటాం, కొంచెం ఆచారం వందల ఇళ్లలో పెద్దలు భోజనం చేస్తుంటే తలుపు కూడా వేసేస్తారు, బయట వాళ్ళని చూడనివ్వరు. అంటే ఆ పవిత్రతను కాపాడటం అన్నమాట. అంటే బయట వాళ్ళు ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు, వారందరూ చూడకూడదు. అదే ఇక్కడ చెప్పబడింది చూడండి. ఎందుకంటే ఆ వైరి పక్ష అభిచారిక అన్నారు. అభిచారిక అంటే ఏమిటి? హింసార్థమైనటువంటి హామీ. అంటే శత్రుపక్షం వారు చెందిన వారు చూస్తుంటే ఏమవుతుంది, చెడు కలిగేటువంటి చెడు తొలగుట జరుగుతుందో అటువంటి బోధన విధానం చెబుతాను విను అంటున్నారు. ఇహచ ఆరోగ్యమతులం బలవృద్ధి తదా నృప భవతి భవతి అనిష్ట శాంతిశ్చ. ఏదైనా చెడు జరిగితే దానికి శాంతి జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఎలా భుజించాలి అనే విషయాన్ని మీకు చెబుతాను. కొంతమంది అంటే మనం కొన్ని మూఢనమ్మకాలు అంటుంటామండి, కానీ కొన్ని మనం అనుభవించనే ఉంటాయి. మన చిన్నప్పుడు కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఎవరన్నా మన పిల్లల్లో కూడా చూడండి, కొంతమంది ఏదైనా తింటున్నారు అనుకోండి, ఎవరో వస్తారు అంటే ఎక్కువ పరిచయం లేనటువంటి వాళ్ళు వచ్చారు అనుకోండి ఇంటికి, ఏదో అబ్బాయి పాపం పెద్ద అరటి పండో లేదా ఒక మామిడి పండో తింటున్నాడు ఉదాహరణకి, చిన్న పిల్లవాడు అనుకోండి. కానీ వెంటనే ఏది తింటున్నాడో దానిపైన ఏక్ష్యభావం కలిగేటువంటి దృష్టి పడుతుందండి. అది చాలా అనుభవాల్లో చూశాను నేను. నాకు అలా ఎప్పుడు జరగలేదు అనుకోండి, వేరే వాళ్ళకి జరిగినటువంటిది. మళ్ళా జీవితంలో ఆ పండు అంటే కూడా ఏ పండు తినేటప్పుడు వాళ్ళు చూశారో లేదు, ఏ ఆహారం తీసుకున్నప్పుడు చూశారో ఆహారం పైన ఒక ఏక్ష్యభావం కలిగేటువంటి సందర్భాలు నేను చాలా చూశాను, చాలా చూశాను. లేదు ఆ పదార్థం తిన్నప్పుడు అప్పటికప్పుడే అనారోగ్య సమస్యలు ఏర్పడటము ఇవన్నీ జరుగుతాయండి. కొన్ని నమ్మకాలే కానీ అవి నిజమే. అది నమ్మకాలనే కాదు. ఒక్కసారి మనం అనుకుంటుంటాం ఎవరైనా బలాని వాళ్ళు ఒంటరి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదని, లేదు ఎవరన్నా ముందుకు పోతుంటే తుమ్మకూడదని. వెనక తుమ్మితే పర్వాలండి, మంచిదేనండి. ముందు తుమ్మకూడదు వాళ్ళకి ముందుగా. అంటే నేను బయలుదేరా అనుకున్నప్పుడు ఎవరో వాకిట్లో తుమ్మారనుకోండి, నేను బయలుదేరకూడదు. అదే నా వెనక తుమ్మారనుకోండి పర్వాలేదు. ఇలాంటివన్నీ మనం మూఢనమ్మకాలు అనుకుంటాం, కానీ మూఢనమ్మకాలు కాదండి, అవి మన అనుభవంలో జరిగినవి అనమాట. అలాగా అంతేకాదు, ఇంట్లో ఒకసారికి ఇప్పుడు వద్దులేండి ఇప్పుడు ఏం పోతారో అన్నారు అనుకోండి, నోరు మూసుకొని ఉండాల్సిందే ఇంట్లో. అప్పుడు కానీ పోయారనుకోండి, కనీసం ఎండ దెబ్బ తగిలి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పరిశీలన చేసేటప్పుడు తీవ్రంగా ఉంటాయి ఇంట్లో పరిస్థితులు. కాబట్టి వద్దన్నప్పుడు వద్దు, అంతే, ఇంట్లో ఉండిపోవాలి. వద్దన్నప్పుడు లేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అలాగే కాదండి, ఇంకా కూడా కొన్ని జరుగుతాయి. ఏదో పని మీద పోవాలనుకున్నారు, ఆ పని ఈరోజు అవేలాగే అవుతుందో అవుతుందో అవదో అని సందేహంతో పోయారనుకోండి, ఖచ్చితంగా అవదండి. ఆ పని చేయవలసిన వాళ్ళు రాకపోవడము, లేదా ఆఫీసే మూతపడి ఉండటము, ఆ రోజు ఏదో జరుగుతుంది, అలా పని జరగదు. అలా కాకుండా ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోయారనుకోండి, ఏ పనికైనా పని బ్రహ్మాండంగా అవుతుంది. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ కూడా భవతి అనిష్ట శాంతిశ్చ వైరిపక్ష అభిచారిక. అంటే వైరిపక్ష అంటే ఏమిటి? శత్రువులు అనమాట. వారు సూచినందువల్ల కలిగేటువంటి చెడు తొలగుట జరుగుతుంది. వైరిపక్ష అభిచారిక అనిష్ట శాంతిశ్చ. అటువంటి భోజన విధానాన్ని చెబుతాను, మనందరం ఫాలో అవ్వాలి. ఈ భోజన విధానం ఏమిటి అనేది ఏమిటి? స్నాతో యథావత్ కృత్వాచ దేవ ఋషి పితృ తర్పణం ప్రశస్త రత్న పాణిస్తు పుంజీత ప్రయతో గృహి. ప్రయతో అంటే ఏమిటి? నియమవంతుడై. ప్రయతో అంటే నియమవంతుడై. ఈ రోజుల్లో కొంతమంది ఇళ్ళలో చూశాండి, భోజనం అంటే అసలు అది అది ఒక పవిత్ర, అంటే మనం రోజులో చేసేటువంటి కృషి అంతా కూడా ఆ భోజనం కోసమే, కానీ దానికి ఇచ్చేటంత గౌరవం ఇవ్వరు. శుభ్రంగా ఒక చోట కూర్చొని శుచిగా కూర్చొని భోజనం చేయడం ఉండదు. అందులో ఈ మధ్యకాలంలో బఫేలన్నీ ఒకటి వచ్చాయండి, చాలా దరిద్రం. అది అనకూడదు కానీ అది ఏదో అందరూ తలా ఒక బొచ్చ పట్టుకొని నిలబడితే వాడు ఎవడో వేస్తుంటాడు దాంట్లో. అంటే ముఖ్యంగా ఇళ్లలో కాదులేండి, ఇంకా ఇళ్లలో ఇంట్లో కూడా కొంతమంది ఇళ్లలో వచ్చేసింది అది కూడా. మామూలుగా వివాహాది కార్యక్రమాలు పోయినప్పుడు చాలా మందిలో ఇస్తరాకు వేసి వడ్డన చేయడం అనేది తగ్గిపోతుంది ఇప్పుడు రాంటాను. ఒకవేళ ఉంటే కూడా ఏం చేస్తున్నారు, దాన్ని ఒకవైపు పెడతారు. అది కాకుండా బఫే అంటారు. బఫే అంటే ఎవరికి వాడు వేయించుకొని బొచ్చులో ఎక్కడో పోయి కూర్చొని స్థలం ఉంటే లేదంటే నిలబడి తినడం బఫే అనమాట. చాలా మంది
మంది ఇటే వస్తారు, ఎందుకంటే అక్కడ పోయి ఓపిక ఉండదు. వాళ్ళు కూర్చొని వాళ్ళు వచ్చి వడ్డించేంత వరకు ఓపిక ఉండదు అనమాట. కానీ కొన్ని పెళ్ళిళ్ళలో బఫేలు తీసేసి అలా కూడా చూశాను. కొంచెం వైదికంగా ఉండేవాళ్ళు అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇవ్వవలసిన ప్రాధాన్యత, పవిత్రత ఇవ్వాలి. ఇంకా కొంతమంది చూశాను, అన్నంలో కంచంలో అన్నం పెట్టుకొని అలాగే వచ్చి కూర్చొని ఒళ్ళో పెట్టుకొని భోజనం చేసేవాళ్ళు రోజు. అది అలవాటు అయిపోతుంది. ఇలా ఎన్నో రకాల కాలం ఉన్నాయి, కానీ అలా చేయకూడదు. అవన్నీ కూడా మీరు మామూలుగా హాయిగా కూర్చొని చక్కగా ఇప్పుడు మనం నేర్చుకొని పోయే విధానంలో చూడండి, ఎంత ఆ తిన్న అంటే మన ఆహారం తీసుకున్నటువంటి ఆ తృప్తి, పవిత్రత ఉంటుంది అన్నమాట దానికి. కాబట్టి ఎలా భోజనం చేయాలి? స్నాతో యథావత్ కృత్వాచ, గృహస్థులు ఇది వల్ల చెప్పిన రీతిగా స్నానం చేయాలి. దేవ ఋషి పితృతర్పణం కావించాలి. నియమవంతుడై రత్నాలు ఉంగరంలో కానీ కంకణంలో కానీ ధరించిన చేతితో భోజనం చేయాలి. ప్రశస్త రత్న పాణిస్తూ అన్నారు. అంటే ఉంగరంలో కానీ కంకణంలో కానీ రత్నాలు ధరించిన చేతితో భోజనం చేయాలి. భుంజీత ప్రయతో గృహి అన్నారు. కాబట్టి ఈ విధంగా భోజనం చేయాలి. తరువాత కృతజాప్యో హుతే వహ్నౌ అంటే జపం పూజ చేసి, కృతజాప్యో అంటే జపం పూజ చేసి, అగ్నిహోత్రం వేల్చి అనగా నిర్వర్తించి, శుద్ధ వస్త్ర ధరోనుప పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి అతిథులకు, విప్రులకు, గురువులకు, ఆశ్రితులకు భోజనం పెట్టాలి. దత్వా అతిథ్యో విప్రేభ్యో గురుభ్య సంశ్రితాయచ. కాబట్టి ఆ విధంగా ఆశ్రితులు సంశ్రితాయచ అంటే గురుభ్య అంటే గురువులకు, ఆశ్రితులకు భోజనం పెట్టాలి. సంశ్రితాయచ అంటే ఆశ్రువు. ఈ రోజులో పంచే కట్టరు, ఏమి కట్టరండి భోజనానికి, అంత ప్యాంటు షర్ట్లే అనమాట. టీ షర్ట్లు, ప్యాంటు షర్ట్లు ఇవే అనమాట ఎక్కువగా. టీ షర్ట్ కూడా పోయింది, ఇంకా ప్యాంటు కూడా పోయింది, షార్ట్స్. చాలా మంది చూసా అండి. ఈ మధ్య 2-3 వివాహాలకు పోయినప్పుడు కూడా మొత్తం వివాహాలు అంటే ఆ అబ్బాయి, ఇంకా అదృష్టం ఏంటంటే మన దీంట్లో అబ్బాయి ఇంకా టీ షర్ట్లో దిగలేదు వివాహ సమయంలో. కనీసం వివాహ సమయంలో కొంచెం కట్టుబొట్టు పాటిస్తున్నారు, కానీ మిగిలిన సమయాల్లో కాస్త చెడ్డీలే అన్నమాట. అంటే దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదేమో అనిపిస్తుంది మనం. అలా అన్నమాట. అన్నిటి ఇలా నీరు గార్చేస్తున్నాం, మన ఆచారం అన్నిటిని కూడా నీరు గారుస్తున్నాం అంటారు, డైల్యూట్ చేస్తున్నాం అనమాట. కానీ ఏ విధంగా భోజనం చేయాలి? ఇది వరలో చెప్పిన రీతిగా స్నానం చేయాలి. దేవఋషి పితృతర్పణం కావించాలి. నియమవంతులై రత్నాలు ధరించిన చేతితో భోజనం చేయాలి. స్నాతో యథావత్ కృత్వాచ దేవఋషి పితృతర్పణం ప్రశస్త రత్న పాణిత్తు పుంజీత ప్రయతౌరి కృతజాప్యౌ హుతే వహ్నౌ శుద్ధ వస్త్రధరో నృప దత్వా అతిథిభ్యో విప్రేభ్యో గురుభ్య సంస్కృతాయత. ఆ తర్వాత పుణ్యగంధధర పవిత్రమైన గంధాన్ని ధరించాలి. పుణ్యగంధధర శస్త్రమాల్యధారి. శస్త్ర అంటే ఏమిటి? పుష్పమాలలు, ప్రశస్తాలైన పుష్పమాలలు ధరించి భుజించాలి. నరేశ్వర మహీపతి ఏక వస్త్రధరు, ఏకవస్త్రం ధరించి అంటే మూలలకు సగం తడిసిన కాళ్ళు, అధ అర్ధ పాణిపాదో. అర్ధ అంటే ఏమిటి? ఆర్ధ అండి, సారీ అర్ధ కాదు, ఆర్ధ అంటే తడిచినటువంటి పాణిపాదో అంటే ఏమిటి? కాళ్ళు చేతులు, తడి కాళ్ళు తడి చేతులు కలవాడై కానీ ముంజీదన పాదౌ మహీపతే విశుద్ధ వదన ప్రీతో విదుక్కులను అభిముఖుడై కానీ భుజింపరాదు. నృపాల పరిశుభ్రమైన ముఖం, నోరు కలవాడై భుంజీతన విధిముఖ ప్రాంగ్ముఖో ఉదన్ముఖో అంటే మనం ఏ దిక్కు ఎదురు చూస్తూ భోంచేయాలంటే తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ కూర్చుండి ఇతర దృష్టి లేని వాడై భుజించాలి. ప్రాంగ్ముఖో ఉదన్ముఖో వా అపి నా చైవ అన్యమన నృప. అన్యమన అంటే ఏమిటి? భోంచేసేటప్పుడు మనం వేరే ఆలోచించకూడదు, ఇతర దృష్టి ఉండకూడదు అన్నమాట. అప్పుడే మన అన్నంలో ఉన్నటువంటి ఆ రుచిని మనం గ్రహించగలుగుతాం, వాసనను గ్రహించగలుగుతాం. కాస్త అంత కష్టపడి తయారు చేసిన వాళ్ళని 2 మాటలు మాట్లాడగలుగుతాం వాళ్ళ గురించి. మాట్లాడటం అంటే చాలా బాగా వండారమ్మా,
చక్కగా వండారని. అంతేగాని ఏదో కూర్చున్నామా లెవెల్లో నోట్లో వేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆ రుచిని మనం తెలుసుకోవాలన్నమాట. అందుకే ఇవన్నీ ఈ విధంగా కూర్చొని భోంచేస్తే పుణ్యగంధధర శస్త్రమాల్యధారి నరేశ్వర నయేకవస్త్రధరో ఆదా ఆర్ధ పాణిపాదౌ మహీపతే విశుద్ధ వదన ప్రీతో భుంజీత విధిన్ముఖ ప్రాంగ్ముఖో ఉదన్ముఖో వాపి నచైవ అన్యమనానుప. కాబట్టి ఈ విధంగా ఇతర దృష్టి లేని వాడై భుజించాలి. ఆ తరువాత అన్నం ప్రశస్తం పథ్యంచ ప్రోక్షితం ప్రోక్షణ ఉదకై నా కుస్థితాహృతం నైవ జుగుప్సావత్ అసంస్కృతం. ఇంకా ఎలా ఉండాలి ఆహారం? అన్నం ప్రశస్తమైనదే ఉండాలి. అన్నం ప్రశస్తమైనదే ఉండాలి. అంటే ప్రశస్తమైనది అంటే ఏంటివి? చాలా శుభ్రమైనట్టు ఉండాలి, ఆరోగ్యకరమైనదై ఉండాలి. ప్రోక్షితం ప్రోక్షణ ఉదకై, దానిపై మంత్రోదకాలచే గాయత్రి మంత్రంచే ప్రోక్షితం చేయాలి. కుస్థితులు అంటే దురాచారాలు తెచ్చింది కాకుండా ఉండాలి. నా కుస్థితాహృతం, హృతం అంటే తేబనిది. నా కుస్థితాహృతం నైవ జుగుప్సావత్ అసంస్కృతం, అంతేకాదు అసహ్యం కలిగించేది కాకూడదు. నయేవ జుగుప్సావత్ అసంస్కృతం, సంస్కారం లేది కాకుండా ఉండాలి. వైశ్వదేవాలచే సంస్కరించబడాలి. అన్నం ప్రశస్తం, అటువంటి అన్నాన్ని భుజించాలన్నమాట. కాబట్టి గృహస్థులు ఉదయమే శాస్త్రం ఆదేశించిన రీతిగా స్నానం చేసి దేవతలకు ఋషులకు పితరులకు తర్పణం చేసి ప్రశస్తమైన రత్నములు పొదిగిన ఉంగరములు కలవాడై ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్ర మనస్కుడై భుజించాలి. ఇంతకుముందు స్నానం అయినాక మంత్రజపనం చేసుకొని గాయత్రి మొదలైనవి అగ్నిహోత్రమును ఆరాధించి శుద్ధమైన వస్త్రాన్ని కట్టుకొని అతిథులకు ఇప్పులకు గురువులకు తనకు ఆశ్రయించిన వారికి అన్నము పెట్టి సువాసనలు ఇచ్చే గంధమును పూసుకొని మెడలో భగవదర్పణగా గావించి తీసిన పూలదండను వేసుకొని నడుమున గోచి దానిపైన పరిధానము అంటే దోవతి భుజముల పైన ఉత్తరీయము కండువా తెల్లాను కప్పుకొని లేదా నడుముకు చుట్టుకొని తడిగాలతో వచ్చి కూర్చొని విశుద్ధమైన నోటితో భగవచ్చేష్టమైన అన్నమును ప్రీతితో భుజించాలి. దిక్కులను చూడకూడదు. తూర్పు దిక్కు ఉత్తర దిక్కుకైనా ముఖము ఉంచి, బాగా గుర్తించండి, తూర్పు దిక్కు ఉత్తర దిక్కుకైనా ముఖము ఉంచి అన్యమనస్కుడు కాకుండా ప్రశాంతముగా భుజించాలి. ఇంకా భుజించేటువంటి ఆహారం ఎలా ఉండాలి? అన్నం ప్రశస్తం పథ్యంచ దత్వాదు భుక్తం శిష్యేభ్య కృతేభ్య తదా గృహి ప్రశస్త శుద్ధ పాత్రేషు భుంజీత అకుపితో నృప. నా సంధి సంస్థితే పాత్రే నా ఆదేశే చ నరేశ్వర నా అకాలే నా అతి సంకీర్ణే దత్వా అగ్రం చ నరః అగ్నయే. ఇంకా కూడా నృపాల గృహస్థుడు దత్వాదు భుంక్తం శిష్యేభ్య. కాబట్టి ఆసనం అంటే ఏమిటి? కట్టెతో చేసిన 3 కాళ్ల పీట. ఆ దేశే అంటే కుస్థితమైన చెత్త జలాలతో కూడిన భోజనం చేయటకు తగని స్థానము. ఆ కాలే అంటే వేళ కాని వేళ, సంధ్యాకాలం ఉన్న సమయాల్లో ఆకాశాన్ని పాఠం అయినప్పుడు పైకప్పు లేని ప్రదేశము ఇంట్లో కాక బయట ప్రదేశము. అగ్రమును అంటే అగ్నికి ఇచ్చి, పరిశిష్టం అంటే ఏమిటి? అతిథులు అభ్యాగతులకు ఇవ్వగా మిగిలినది అందరి అన్నము యొక్క పైభాగమును తన విస్తరిలో వడ్డించిన దానిని అగ్నిలో వేసి తినకూడదు, వేయకుండానే తినాలి. పరిశిష్టమైన అన్నం యొక్క పైభాగమును అగ్నిలో వేయకూడదు అని విధి ఉన్నది. కాబట్టి ఓ రాజా, తాను తినబోయే అన్నము ఎలా ఉండాలి? మెత్తదగినది, శరీరానికి మేలును కలిగించేది. అన్నం ప్రశస్తం పథ్యం చ ప్రోక్షితం ప్రోక్షణ ఉదకై, ప్రోక్షణోదకముల చేత ప్రోక్షింపబడినదై ఉండాలి. కానీ కుస్థితులచే తీసుకొని రాబడినది కాకూడదు. నా కుస్థితాహృతం అంటే తీసుకొని రాబడినది, కుస్థితులచే తీసుకొని రాబడినది కాకూడదు. మురికిగా చెడుబుద్ధి కలిగిన వాళ్ళు, మాసిన బట్ట నెత్తిన గల వాళ్ళు కుస్థితులు. కాబట్టి ఈ కుస్థితులు అంటే ఎవరు? మురికిగా చెడుబుద్ధి కలిగిన వాళ్ళు, మాసిన బట్ట నెత్తి గల వాళ్ళు కుస్థితులు అంటారు అనమాట. అటువంటి వారు తెచ్చినటువంటి ఆహారం భుజించకూడదు. అంతేకాదు మురికిగా చెడుబుద్ధి కలిగిన వాళ్ళు ప్రశస్త శుద్ధ పాత్రేషు భుంజీత అకుపితో నృప. ఆ కుపితో నృప అన్నారు. అకుపితో అంటే ఏమిటి? కోపము లేకుండా, అంటే అన్నం చూడగానే అసహ్యం కలగకూడదు.
సంస్కారం పొందినది కాకూడదు. ముందుగా శిష్యులకు ఆకలి ఉన్న వారికి పెట్టాలి. మెచ్చదగిన పరిశుద్ధమైన పాత్రల్లో అన్నమును కోపము లేని వాడై భుజించాలి. ప్రశస్త శుద్ధ పాత్రేషు భుంజీత అకుపితో అంటే ఆహారం తినేటప్పుడు కోపంగా మనం మామూలుగా భోజనం చేసేటప్పుడే అన్ని సమస్యలు మనకి తగ్గించేందుకు, అంటే అన్ని సమస్యల గురించి మాట్లాడేందుకు సమయం దొరుకుతుంది అనమాట. కాబట్టి నలుగురు భోజనం చేస్తున్నారంటే ఎన్నో విషయాలు అప్పుడే భోజనం చేసే సమయంలోనే ప్రస్తావనకు వస్తాయి అన్నమాట. దానితో ఏమవుతుంది, కాస్త రాగద్వేషాలు పెరిగిపోయి కోపము ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా కొంతమంది అయితే కోపంలో అన్నంలోనే చేయగలుపుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ జరుగుతుంటాయి మామూలుగా. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎప్పుడు మాట్లాడకూడదు అంటారు. మాట్లాడకూడదంటే ఇదే కారణం. మామూలుగా అయితే పర్వాలేదు, కానీ ఆ సమయంలో ఇటువంటి ఉద్రేకాలకి గురయ్యారనుకోండి, ఆ తినేటువంటి ఆహారం వంట పట్టదు. అంతేకాదు, మనమే కూడా ఆహారం తినకుండా వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రశస్త శుద్ధ పాత్రేషు భుంజీత అకుపితో నృప అన్నారు. కోపం లేకుండా తగిన సమయంలో అన్ని ఒత్తులతో నిండి సంకీర్ణం ఇరుకు కాని చోట అగ్రాన్నమును అగ్నిలో వేయకుండా భుజించాలి. కాబట్టి ఆ విధంగా ఇంట్లో కాక బయట ప్రదేశం అగ్నం వేయకుండానే తినాలి. పరిశిష్టమైన అన్నం యొక్క పైభాగం అగ్నిలో వేయకూడదు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాయి. ఈ విధమైనటువంటి ఆహారమును తీసుకోవాలన్నమాట. ఆ తరువాత మంత్రాభిమంత్రితం మంత్ర అభిమంత్రితం శస్తం నచ పరిషితం నృప నచ పరిఉషితం నృప అంటే ప్రశస్తమైన ఆహారం తినాలని చెప్పారు. అదేవిధంగా మంత్రాలచే అభిమంత్రితమైన ప్రశస్తమైన ఆహారం తినాలి. నిలువున్న పదార్థం పనికిరాదు. అన్యత్ర ఫలమూలేభ్య, అంతేకాదు పండ్లు దుంపలు కందమూలాలు ఎండిపోయిన కూరలు అంటే వరుగులు వీటి విషయంలో పై నిషేధం లేదు. దుంపలు ఎండిపోయిన కూరలు అంటే వరుగులు అంటారు. వరుగు అంటే దానికి కావాలని ఎండబెడతారండి. కూరగాయలని ఎండబెట్టి దాన్ని ఒరుగుగా చేసుకొని డబ్బాలో వేసుకొని ఎప్పుడైనా కావాలంటే ఆ రోజు వేరేమి చేయలేదంటే అది చేసుకొని తింటుంటారు అనమాట. దానికి నిషిద్ధం లేదు. లేకుంటే మంత్రాలచే అభిమంత్రితమైన ప్రశస్తమైన ఆహారం తినాలి. నిలువ ఉన్న పదార్థం పనికిరాదు అన్నారు. మనకి నిలువ లేని పదార్థం ఏదైనా ఉందండి ఈ రోజుల్లో? నిలువ లేని పదార్థం ఏది ఉండదండి. మరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, రోజు సాంబార్లు చేయటం కానీ అలాంటివే ఉండదు రోజు. ఎందుకంటే చాలా తక్కువ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ చేసి పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఒక రోజు 2 రోజులు కలిసి తింటుంటాం అనమాట. కాబట్టి నిలువ ఉన్న పదార్థం పనికిరాదు అన్నారు. కానీ మనకి అది ఈ రోజుల్లో అసంభవం అని చెప్పొచ్చు. ఎలాగైతే బంగారు జింక అసంభవం, ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నం అంటే అన్నం కాకపోయినా ఇతర పదార్థాలండి. అన్నం ఎట్లా ఫ్రిడ్జ్లో పెట్టలేండి, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఇతర పదార్థాలు అన్నమాట. సరే, ఆ విధంగా ముక్కాలి పీటపై పళ్ళెమును ఉంచుకొని తగని శుభ్రత లేని చోట కాకుండా తగిన సమయంలో అన్ని ఒత్తులతో నిండి సంకీర్ణం ఇరుకు కాని చోట అగ్రాన్నమును అగ్నిలో వేయకుండా భుజించాలి. కోపం లేనివాడై భుజించాలి. ఆ తర్వాత తద్వత్ దరీతకేభ్యశ్చ తద్వత్ హరీతకేభ్యశ్చ తద్వత్ హరీతకేభ్యశ్చ గుడపక్వేభ్య ఏవచ భుంజీత ఉద్ధృత సారాన్ని నా కదాపి నరేత్వర. ఇంకా ఇటువంటి ఆహారం భుజించాలి అంటే లేఖ్యాలు, బెల్లంతో చేసిన భక్ష్యాలు భుజించవచ్చు. తద్వత్ హరీతకేభ్యశ్చ, హరీత అంటే ఇక్కడ లేఖ్యాలు అని అర్థం అండి. అదేవిధంగా గుడ పక్వేభ్య ఏవచ, గుడ పక్వేభ్య అంటే బెల్లంతో, గుడ అంటే బెల్లం అండి, బెల్లంతో చేసిన భక్ష్యాలు భుజింపవచ్చును. ముంజీతో ఉద్ధృత సారాన్ని, ఉద్ధృత అంటే తీసివేయబడిన, సారం తీసివేసిన పదార్థాలు ఎప్పుడు తినకూడదు. ముంజీత ఉద్ధృత సారాన్ని నా కదాపి నరేత్వర, నా కదాపి ఎప్పుడు తినకూడదని అర్థం. కాబట్టి నా శేషం పురుషో అస్నేయాద్ అన్యత్ర జగతీపతి. అంతేకాదు, ఉదీపతి వివేకవంతులు ఎప్పుడు తేనె నీరు మధు అంబు దది సర్పిభ్య, మధు అంబు దది సర్పిభ్య అంటే ఎప్పుడు తేనె నీరు పెరుగు నెయ్యి సత్తుపిండి వీటిని మినహాయించి సగం తినదాన్ని మరలా తినరాదు, సగం తిన్న దాన్ని మరలా తినరాదు. తద్వత్ హరీతకేభ్యశ్చ. కాబట్టి హరీతకేభ్య అంటే ఉడికించని లేఖ్యాదులు, బాదరికేభ్య అంటే
పాఠమైనప్పుడు భద్రం అంటే రేగు పండు, దాని వికారము, దానితో చేయబడినవి అర్థం. కాబట్టి గుడ పక్వేభ్య అంటే లడ్డు వంటివి, బెల్లంతో చేసినటువంటివి గుడ భక్ష్యేభ్య అని పాఠం అయినప్పుడు అదే అర్థం వస్తుంది. ఆ విధంగా ఉద్ధృత సారం అంటే ఏమిటి? పిన్యాక మొదలైన అంటే తెలిక పిండిని పిన్యాకం అని అంటారు. నువ్వులోని నూనెను తీసినాక ఆ నువ్వుల నుండి సారమును తీయబడినదే అవుతుంది అన్నమాట. అట్లాంటివి ఉద్ధృత సారం. ఉద్ధృత అంటే తీసివేయబడిన అర్థం అండి. ఏమి ఉద్ధృత సారం అంటే ఏమిటి అంటే దాంట్లో ఉండేటువంటి సారాన్ని, ఉదాహరణకి నువ్వులోని నూనెను తీసినాక నువ్వుల పిండి సారము తీయబడేదే అవుతుంది కదా, అట్లాంటివి ఉద్ధృత సారములు. కాబట్టి సారం తీయక మిగిలిన పిప్పి, తేలిక పిండి వంటి పదార్థాలను తినకూడదు. అస్నీయాత్ తన్మనా భూత్వ పూర్వస్తు మధురం రసం లవణామ్లౌ తదా మధ్యే కటు తిక్తాదికం తత. ఏ క్రమంలో భోంచేయాలి, ఏదేది ముందు తినాలి అంటే చెప్తున్నారు అనమాట. నరేశ్వర, లేఖ్యాలు, బెల్లంతో చేసిన భక్ష్యాలు భుజించవచ్చు, సారం తీసివేసిన పదార్థాలు ఎన్నడూ తినకూడదు. పృథ్వీపతి వివేకవంతుని ఎప్పుడు తేనె, నీరు, పెరుగు, నెయ్యి, సత్తుపిండి వీటిని మినహాయించి సగం తిన్న దాన్ని మరలా తినరాదు. అస్నీయాత్ తన్మనా భూత్వ పూర్వత్తు మధురం రసం లవణాంలౌ తదా మధ్యే కటు తిక్తాదికం తత. ఎప్పుడు కూడా తదేక చిత్తుడై తన్మనా భూత్వ అన్నారు. తన్మన అంటే ఏమిటి? తదేక చిత్తుడై పూర్వస్తు మధురం రసం, తీయని ముందు, తదేక చిత్తుడై ముందు తీపి పదార్థాలను, మామూలుగా మనం తీపి పదార్థాలు ముందు తినాలంటున్నారు, కానీ చాలా మంది మధురైన సమాప్తయేత్ అంటారు. అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అలా చెప్పిన వాళ్ళు కూడా. మధురైన సమాప్తయేత్ అంటే అన్ని తీసిన తర్వాత మధురంతో పరిసమాప్తం చేయాలి భోజనం అంటారు. కానీ ఇక్కడ మనకి పురాణాలు ప్రామాణికం కాబట్టి ఈ విధంగా అస్నీయా తన్మనా భూత్వా పూర్వస్తు మధురం రసం, తీయని రసాన్ని, తర్వాత ఉప్పనివి లవణ ఆమ్లౌ తత మధ్యే కటు తిక్తాదికం, పుల్లని మధ్యలోను, అటు తరువాత కారం పదార్థాలు చేదువి తినాలి. కటు తిక్త ఆదికం అంటే ఈ క్రమంలోనే మనం ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈ ఉడికించిన లేఖ్యాదులు తద్వత్ హరీతకేభ్యశ్చ అని, తర్వాత ప్రాగ్ధవం పురుషో అస్నీయాత్ మధ్యే కఠిన భోజన అంతే పునర్ద్రవ ఆసీతు బలారోగ్యే నముంచతే. మనం తినేటువంటి ఆహారము ఏ విధంగా తింటే ఆరోగ్యాన్ని విడిచివెద్దడు, బలాన్ని ఇస్తుంది, భుజించే పురుషుని బలాన్ని ఇస్తుంది. ఏంటంటే ముందు ద్రవ పదార్థం, ద్రవం. ప్రాక్ అంటే ఏమిటి? ముందు అన్నమాట. ముందు ద్రవ పదార్థం, మధ్యలో అస్నీయాద్ మధ్యే కఠిన భోజన, మధ్యలో ఘన పదార్థము. కాబట్టి తన్మన అంటే తినబోయే అన్నమునందు మనసును పెట్టినవాడై మనుషులు తనకు వడ్డించిన పల్లెముల పదార్థాల్లో మొదటగా మధుర తీపి పదార్థాన్ని ఆరగించాలి. ఉప్పు పులుపు పదార్థాలను భోజనం మధ్యలో, చివరకు కారము చేదు పదార్థాలను తినాలి. ఈ సమయంలో ఇతర విషయములపైకి ద్రవం పురుషో అస్నీయాత్ తన్మధ్యే కఠిన భోజన అంతే పునర్ద్రవ ఆసీతు బలారోగ్యే నముంచతి. అనింద్యం భక్షయేదిత్తం వాగ్యతో అన్నం అకుస్సయన్ పంచగ్రాసం మహామౌనం ప్రాణాద్ ఆప్యాయనాయ చ. ప్రాణాద్యాః ఆప్యాయన అంటే సంతృప్తి కొరకు అని అర్థం. ఈ విధంగా అక్కర్లేని మాటలు పలకకుండా అనింద్యం భక్షయేది ఇత్తం వాగ్యతో అన్నం అకుస్తయన్, పవిత్రమైన పరిశుభ్రమైన అన్నం భుజించాలి. అక్కర్లేని మాటలు పలకకుండా, ఏవగించుకోకుండా. మామూలుగా మనకి మాటలన్నీ కూడా భోంచేసే సమయంలోనే వస్తుందండి. అక్కడే అక్కర్లేని మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎందుకంటే అక్కడే అందరూ కొంచెం ఒక గంటనో 3/4 గంటనో లీజర్గా కూర్చుంటారు అందరూ. కాబట్టి అనింద్యం భక్షయేది ఇత్తం వాగ్యతో అన్నం అకుస్సయన్,
కాబట్టి అన్నం అక్కర్లేని మాటలు పలకకుండా పంచగ్రాసం మహామౌనం ప్రాణాద్యాప్యయనాయచ 5 ప్రాణాహుతులు పుచ్చుకోవాలి. మొదట మహామౌనంతో 5 ప్రాణులు పుచ్చుకోవాలి. అవి ప్రాణాదులకు తృప్తి కలిగించేవి. ఆ తరువాత ప్రాణాపాన సమానం అవ్యాహతం సుఖం అన్నం బలాయ ఏ భూమి. ఇప్పుడు ఏం చేయాలి? భోజనానంతరం స్వస్థుడై ఏ ఆలోచన లేనిదై ఎలా ఉండాలి? పంచగ్రాసం మహామౌనం ప్రాణాద్యాప్యాయన చ భుక్త్వా సమ్యక్ అత ఆచమ్య. సరే, భోజనం అయిపోయిందండి. భోజనం చేసిన తర్వాత తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖం కానీ చక్కగా ఆచరణ చేయాలి. భుక్త్వా సమ్యక్ అథ ఆచమ్య. సమ్యక్ అథ ఆచమ్య ప్రాంగ్ముఖో అద ఉదన్ముఖోపివా. ప్రాణ్ముఖో ఉదన్ముఖో. ప్రాణ్ముఖం అంటే తూర్పు దిక్కు అనమాట. తూర్పు కానీ ఉదన్ముఖం అంటే ఉత్తరముఖం కానీ చక్కగా ఆచరణ చేయాలన్నమాట. అంటే ఆ దిక్కు తిరిగి మనం భోంచేసేటప్పుడు కూడా ఎలా కూర్చున్నామండి? తూర్పు కానీ ఉత్తరం కానీ. అదేవిధంగా ఆచరణ చేసేటప్పుడు భోజనం చేసి తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ చక్కగా ఆచరణ చేయాలి. 2 చేతులు కాళ్ళు పూర్తిగా కడుక్కొని యథావిధిగా మళ్ళీ ఆచరణ చేయాలి. యథావత్ పునరాచమేత్. యథావత్ పునః ఆచమేత్ అంటే ఏమిటి? మళ్ళా ఆచరణ చేయాలి. ఆ తరువాత పాణి ప్రక్షాళ్య మూలత. పూర్తిగా మూలత అంటే పూర్తిగా ఏమిటి? పాణి ప్రక్షాళ్య కాళ్ళు పూర్తిగా కడుక్కొని యథావిధిగా మళ్ళీ ఆచరణ చేయాలి. స్వస్థ ప్రశాంత చిత్తస్తు. ఈ విధంగా కడుపు నిండా భుజించి విధవ ఆచమించి తూర్పు దిక్కు లేక ఉత్తర దిక్కు అయినా మరలి చేతులను మణికట్టు వరకు కడుక్కోవాలి. తిరిగి ఆచరణ చేయాలి. మూలత అంటే మణికట్టు వరకు. ఇదే మణిబంధము అని అర్థం. కాబట్టి ఆ విధంగా మనం శుభ్రపరచుకొని చేతులు స్వస్థ ప్రశాంత చిత్తస్తు కృతాసన పరిగ్రహ అభీష్ట దేవతాంతు కుర్వీత సంస్మరణం నరహ. సరే, ఈ విధంగా భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి? హాయిగా విశ్రాంతి తీసుకోవాలన్నమాట. ఎలా విశ్రాంతి తీసుకోవాలి దాని కూడా చెప్తున్నాను అనమాట. స్వస్థ ప్రశాంత చిత్తశ్చ. గాలి చేత రెచ్చగొట్టబడిన అగ్ని జఠరాగ్ని ఆకాశం చేత ఎడము ఇవ్వబడి నేను తినిన అన్నము జీర్ణము చేయరుగాక. అగ్నిరాప్యాయత. అగ్ని ఆప్యాయత అన్నం. అగ్ని ఆప్యాయత అన్నం పార్థివం పవనేరిత పవన ఈరిత దత్తావకాశం నభస జరయత్వస్తు మే సుఖం. అంటే ఏమిటి? నేను తిన్నటువంటి మామూలుగా మనం నవ్వుతూ అంటుంటాం, తిన్నదంతా జీర్ణం భవ. అదేవిధంగా ఎవరైతే మనకు భోజనం పెట్టారో అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ అంటే ఏమిటి? నాకు ఎవరైతే భోజనం పెట్టారో వాళ్ళు సుఖంగా ఉండాలి అని మనం అనుకొని జీర్ణం భవ అంటుంటాం. అంటే ఏదైతే తిన్నామో అదంతా కూడా జీర్ణం భవ అంటే జీర్ణం అయిపోవాలి. లేదనుకోండి ఇబ్బంది వస్తుంది. ఆహారం జీర్ణం అయిపోతే తిన్నదంతా జీర్ణం భవ అని నవ్వుతుంటారు అన్నమాట. రెండోది నవ్వుతుంటారు. ఆ విధంగా ఇక్కడ పురాణంలో చెప్పబడింది ఏమని చెప్పాలి? అగ్ని ఆప్యాయత అన్నం ఆప్నాయతు. అగ్ని ఆప్నాయతు అన్నం అంటే ఈ ప్రాణవాయువు చే మనకు అందరూ తెలుసండి, పంచ ప్రాణాలు ఉంటాయి. ఈ వాయువులే అవన్నీ కూడా వేరేవి కాదు. ఆ వాయువులే శరీరంలో అంటే లోపల ఒక్కొక్క ప్రదేశంలో ఉంటుందన్నమాట. ఆ విధంగా ప్రాణవాయువుచే ప్రేరేపించబడిన జఠరాగ్ని పార్థివం పవన ఈరిత. పవన ఈరిత అంటే ఏమిటి? పవన్ అంటే గాలి. గాలి చేత ప్రేరేపించబడిన జఠరాగ్ని. ఏం కాదండి, బయట గాలి కాదు. అది మామూలు అగ్ని అయితే బయట గాలి. ఇక్కడ జఠరాగ్ని అంటే లోపల మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి అగ్ని అనమాట. అది ప్రాణవాయువు చే ప్రేరేపించబడిన జఠరాగ్ని అన్నాన్ని జీర్ణం చేయుగాక. అదేవిధంగా ఆకాశం చే ఇయ్యబడిన అవకాశం గల పార్థివ దాతులు ఆరగించుగాక. నాకు సంతృప్తి ఎగుగాక. దత్తావకాశం నవత జరయత్వస్తు మే సుఖం. జరయత్వస్ అంటే ఏమిటి? అన్నీ కూడా జీర్ణమైపో ఆరగించుగాక అని. ఆరగించు కాదు, ఆరగించిన తర్వాత అరగించటం. ఒకవేళ అరగలేదనుకోండి చాలా ఇబ్బంది పడతా కదండి. మామూలుగా విందు వినోదాలకు పోయినప్పుడు మనకి కాస్త పదార్థాలు రుచిగా ఉందనుకోండి, కాస్త రోజు మనం ఇంట్లో తీసుకునే ఆహారం కంటే కొంచెం ఎక్కువే తీసుకుంటాం.
అలాంటప్పుడు ఇబ్బంది వస్తున్నాడు. కాబట్టి మనం ఈ విధంగా అనుకొని మొత్తం జీర్ణం అవ్వాలి అని చెప్పి స్వస్థ ప్రశాంత చిత్తస్తు కృతాసన పరిగ్రహ అభీష్ట దేవతాంతు కుర్వీత స్మరణం నరహ. ఇష్టదేవతలు అందరూ స్మరించాలి హాయిగా కూర్చొని. అదేవిధంగా అన్నం బలాయమే భూమే అపామగ్ని అలస్య చ అగ్ని అలస్య అనిలస్య చ భవత్వేతత్ పరిణతం మమ మమ అస్త్వ్యాహతం సుఖం. మమ అస్తు అవ్యాహతం సుఖం. మమ అస్తు, అస్తు అంటే కలగని, శుభమస్తు అంటుంటాం మనం. అంటే శుభం అస్తు అంటే ఏమిటి? శుభం కలుగుగా. ఆ విధంగా మమ అస్తు అంటే నాకు కలుగుగాక. ఏమిటి? అవ్యాహతం అన్నారు. అవ్యాహతం అంటే, ఆహతం అంటే మధ్యలో నిలిపేయబడినాను అర్థం, అంటే బ్రేక్ ఇచ్చాను. కానీ అవ్యాహతం అంటే ఏమిటి? ఎటువంటి అడ్డంకు లేకుండా నిరంతర సుఖాన్ని కూర్చుగాక. అన్నం బలాయమే భూమే అపామ అగ్ని అనిలస్య. నా శరీరంలోని భూమి, నీరు, అగ్ని, వాయువు, అంతే కదండి, పంచభూతాలు అంటుంటాం మనం. అగ్ని, వాయువు, అదేవిధంగా జలం, ఆకాశము, భూమి, జలము, భూమి, పృథ్వీ. కాబట్టి ఇవి మన పంచభూతాలు అనమాట. మొత్తం మన శరీరంలో ఉండే అవే. కాబట్టి వీటన్నిటికీ కూడా బలాన్ని చేకూర్చాలి. నా శరీరంలోని భూమి, నీరు, అగ్ని, వాయువు వీటన్నిటికీ బలాన్ని చేకూర్చాలి. ఈ విధంగా 4 విధాలుగా పరిణమించిన ఆహారం నాకు నిరంతర సుఖాన్ని కూర్చుగాక. భవతు ఏతత్ పరిణతం. భవతు ఏతత్ పరిణతం అంటే, పరిణతం అంటే ఏంటి? మారిపోయిన. అంటే మనం తీసుకున్న ఆహారం, మనం ఏదేదో తింటాం అండి. జిలేబీ తింటాం, లడ్డు తింటాం, జాంగిరి తింటాం. మనం అనుకుంటాం అవన్నీ తిన్నవి లోపల పోయిన తర్వాత విడిపోతాయి అన్నమాట. అవన్నీ కూడా ఒకే విధంగా విడిపోతాయి. అంటే ఏమిటి? ప్రోటీన్స్ కింద, ఆ విధంగా అనేక భాగాల కార్బోహైడ్రేట్స్, అది మనం సైన్స్ ప్రకారం అనమాట. కాబట్టి ఇక్కడ 4 విధాలుగా పరిణమించిన అంటున్నారు. ఏవి 4? భూమి, నీరు, అగ్ని, వాయువు అనమాట. ఈ విధంగా పరిణమించిన ఆహారము నాకు నిరంతర సుఖాన్ని కూర్చుగాక. ఆహారం సుఖం ఇవ్వాలి, అటువంటి ఆహారం మనం తినాలన్నమాట. కాబట్టి ఈ విధంగా అన్నం బలాయమే భూమేర్ అపాం అగ్ని అనిలస్య చ భవతు ఏతత్ పరిణతం మమ అస్తు అవ్యాహతం సుఖం. మమాస్తవ్యాహతం సుఖం. కాబట్టి ఈ విధంగా ఈ అన్ని కూడా నేను తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమైపోవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు పంచభూతాలను అన్నం గ్రహించమని ప్రార్థించలే అన్నమాట. నాకు సంబంధించిన భూమి ఆదులకు బలమునిచ్చిన కొరకు అన్నము తోడ్పడుగాక. నేను భుజించిన అన్నము నా దేహానికి చెందినటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువులకు బలమునిచ్చుగాక. వీటి యొక్క పరిణామం వల్ల నాకు ఎటువంటి ఆటంకం లేని సుఖములను కలుగుగాక అని చెప్పి గాలి చేత రెచ్చగొట్టబడిన అగ్ని, జఠరాగ్ని ఆకాశం చేత ఎడుమివ్వబడి నేను తిన్న అన్నము జీర్ణం చేయనుగాక. పిదప అన్నం యొక్క రసముతో పృథివీకి చెందిన శరీరం అందరి ధాతువును ఆప్యాయము తృప్తి చేయుగాక అని. ధాతువు మన వంటిలోని వాతము మొదలైనవి, పిత్తము, కఫం అన్నమాట. కాబట్టి ఈ విధంగా భోజనానంతరం స్వస్థుడై, ఏ ఆలోచన లేనిదై, అణిగి ఉన్న మనస్సును కలవాడై, సుఖాన్ని కలిగించే ఆసనంపై కూర్చొని తనకు బాగా నచ్చిన దేవతల యొక్క నామములు తలుచుకోవాలి. వాయువు చేత ప్రేరేపించబడిన జఠరాగ్ని పార్థివమైన అన్నాన్ని ఆప్యాయనం చేయునుగాక, జీర్ణింప చేయునుగాక. ఈ అగ్ని ఆకాశము చేత తిన్న భోజన పదార్థాలను మధ్య ఎడమ ఇవ్వబడేదై నాకు సుఖం కలిగేటట్టు జీర్ణం చేయునుగాక. దట్టముగా ఆహార పదార్థాలను పొట్ట నిండా కుట్టితే గాలి ఆడదు, జఠరాగ్ని మండదు. కనుక గాలి ఆడి మంట మండునట్లు ఆకాశం పదార్థానికి ఎడమన కల్పిస్తే ఆ సందును ఉపయోగించుకొని అగ్ని మండుతుంది అనమాట. పదార్థాన్ని దహించిపోతుంది. తద్వారా జీర్ణమై పక్వ రసాయనాలు శరీరంలోకి ధాతువులను పెంపు చేస్తాయి. అట్లాగే జీవునికి సుఖం కలుగుతుంది, శరీరము బలవంతమవుతున్నది. ఇది విషయం అన్నమాట. కాబట్టి మనం 4 నిమిషాలు ఉంది. సరే, ఈ 4 నిమిషాలకి 2 శ్లోకాలు చెప్తున్నా, రేపు చదవడం పెట్టుకున్నా. ఆ తరువాత ప్రాణాపాన సమానానాం ఉదాన వ్యానయోత్తథా. బాగా వినండి. ప్రాణాపాన సమానానాం ఉదాన వ్యానయోహ తథా. మనకి తెలుసు పంచప్రాణాలు: ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. అన్నం పుష్టికరం చాస్తు మమాపి అవ్యాహతం సుఖం.
కాబట్టి ఈ విధంగా అవ్యాహతం సుఖం అంటే నిరంతరాయమైనటువంటి తృప్తిని ఇచ్చుగాక. ఏమిటి? ప్రాణాపాన సమానానం. అరోగ అంటే రోగం లేకపోవుట. అగస్తిరగ్ని బడవానశ్చ భుక్తం మయా అన్నం జరయత్వశేషం సుఖంచ మే తత్పరిణామం అసంభవం యత్యత్వ రోగం మమ చాస్తు దేహే. కాబట్టి నా శరీరంలో ఏ రోగం కూడా ఉండకూడదుగాక. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారమే మన శరీరానికి ఆరోగ్యాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ అందజేస్తుందండి. ఆహారమే, వేరేమి లేదు. ఆహార వ్యవహారాలు రెండు కూడా దాంట్లో ముఖ్యమైనటువంటిది ఆహారం అన్నమాట. అందుకే కొన్ని ఆహారాలు భుజించినప్పుడు మనం ఒక విధమైనటువంటి అనారోగ్య విధమైనటువంటి భావన కలుగుతుంది మనకి. అనారోగ్యం పాలవకపోయినా మానసికంగా ఏదో ఒక చిరాకు, అంటే ఆహార తిన్నటువంటి ఆ పదార్థంలో ఉన్నటువంటి గుణం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అగస్త్యుడు? అగస్తి అగ్నిర్, అగస్తి అగ్ని, బడవానలశ్చ, బడవాగ్ని అంటే నీరు, వీరు నాచే భుజించబడిన ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణం చేసి ముక్తం మయా అన్నం జరయత్వ అశేషం, సంపూర్ణంగా జరయత్వ అశేషం అంటే ఏమిటి? ఏమి మిగలకుండా జరయతు అంటే ఏమిటి? జీర్ణమవుగాక. సుఖంచమే తత్ పరిణామం అసంభవం, దాని పరిణామం వల్ల సంభవించేటువంటి సుఖాన్ని ఇచ్చెదురుగాక. అంతేకాదు దానివల్ల నా శరీరంలో ఏ రోగము ఉండకుండుగాక. మమచ అంతు దేహే యత్స్వంత రోగం. కాబట్టి ఎటువంటి రోగము నా శరీరం లేకుండా ఉండుగాక. కాబట్టి ఇక్కడ ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను 5 ప్రాణములకు కూడా అన్నము పుష్టిని శక్తిని కలిగించుగాక. నాకు అవ్యాహతమైనటువంటి సుఖమును ఇచ్చుగాక. అగస్త్య మహర్షి అగ్నిదేవుడు సముద్రపు అడుగున ఉండే బడవానలమును నేను భుజించిన అన్నమును జీర్ణము చేయుదురుగాక. ఆయా ఆహార పదార్థాల యొక్క పరిణామముల వలన పుట్టిన రసాయన పదార్థములు నాకు సుఖమును ఇచ్చుగాక. ఇక్కడ చూడండి, అవన్నీ సుఖాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మన రసాయన పదార్థాలు, వాయువులు, కొన్ని ఆహార పదార్థాలు తిన్నప్పుడు చాలా ఎక్కువగా వాయువు ఏర్పడుతుంటుందండి. దానివల్ల మన కీళ్ళ నొప్పులు, ఇలా కొన్ని ఆహార పదార్థాలు వెంటనే ఒక 2-3 గంటల్లోనే వాటి యొక్క ప్రభావం చూపెడుతుంది అనమాట. ఒక్కోసారికి ఎలా ఉంటుందంటే కీళ్ళన్నీ పట్టుకుపోతాయి. కొన్ని పదార్థాలు తిన్నప్పుడు పూర్తిగా పట్టుకుపోతాయి, మీరు వంగలేరు, పైకి లేవలేరు. అంత ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా నాకు సుఖాన్ని కలిగించేలాగా ఉండని నేను తిన్నటువంటి ఆహారం, అన్నమును పుష్టిని శక్తిని కలిగించుగాక. నాకు అవ్యాహతమైన సుఖమునిచ్చుగాక. అవ్యాహత అంటే ఏంటి? అడ్డంకు లేకుండా నిరవధికముగా అన్నమాట. అగస్త్య మహర్షి అగ్నిదేవుడు సముద్రపు అడుగున ఉండే బడబానమును నేను భుజించిన అన్నమును జీర్ణము చేయుదురుగాక. ఆయా ఆహార పదార్థముల యొక్క పరిణామం వలన పుట్టిన రసాయన పదార్థములు, అంటే ఆయా ఆహారం తీసుకున్నప్పుడు కొన్ని రసాయన పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయండి. వాటి వల్ల కడుపు మంటని, మనం మామూలుగా ఎక్కువ కారం, కొంతమందికి ఎక్కువ కారం అసలు పట్టదండి, కొంత కారం తింటే కూడా చాలు కడుపులో మంట పుడుతుంది. కాబట్టి ఈ విధంగా నేను తీసుకున్నటువంటి ఆహారము వలన పుట్టినటువంటి రసాయన పదార్థాలు నాకు సుఖమునిచ్చుగాక. ఎందుకంటే కొన్ని రసాయన సుఖాన్ని ఇస్తాయన్నమాట. ఆ సుఖాన్ని కలిగించుగాక. నా యొక్క దేహమునందు రోగములు పుట్టకుండా లేకుండా చేయునుగాక. అరోగ. కాబట్టి యచ్చంతు అరోగం, అది యచ్చంతు అరోగం. యచ్చంతు అరోగం. అరోగం అంటే ఏమిటి? రోగం లేకుండా ఉండడం. యచ్చంతు అంటే నాకు ప్రసాదించమని చెప్పి అనమాట. అని చెప్పి మనం భుజించిన తర్వాత ఈ విధంగా గృహస్థుడు కూర్చొని ప్రార్థించాలన్నమాట. కాబట్టి అప్పుడే ఆయన తిన్నటువంటి ఆహారము ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా జీర్ణమై శరీరానికి కావలసినటువంటి శక్తిని ఇస్తున్నమాట. లేదనుకోండి అది అలాగే ఉండిపోతుంది. మనం అందుకే